ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా పెట్టేది ఉండే. ఎందుకంటే ఇంత క్లియర్ గా ఆ రోజు చెప్పలేదు ఎలక్షన్ పోయే ముందు. బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి రాను రప్పలు ఉంటే ఇయ్యము, 5 ఎకరాల లోపల ఉంటే ఇవన్నీ క్లియర్ గా సతీష్ అన్న మంచిగా చెప్తుంటే చాలా సంతోషం. ఇదే కండిషన్లన్నీ ఆ రోజు చెప్పేది ఉండే. ఇలా బస్సు ఉచితంగా ఇచ్చిరన్న ఒక్కసారి బస్సులో ఆర్టీసీ బస్ స్టాండ్ పోయి డిపోకి పోయి చూడండి, రంగులు మార్చిరు బస్సులై. ఆర్డినరీ బస్సులకు ముంగల డీలక్స్ ఎక్స్ప్రెస్ బస్సులో రంగులేసి మహిళలు ఎక్కనిస్తున్నాయి బస్సులలో. ఒక్కసారి మీరు గమనించండి, పోయి బస్ డిపోలోకి వెళ్ళి ఏం జరుగుతుందని. అక్కడ బస్సులు ఉచితం అని చెప్పిర్రు, రంగులు మార్చి ఎక్కడి కూడా చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అనాదిగా చేస్తున్న పని కదా. కుట్ర కుతంత్రం కాంగ్రెస్ డిఎన్ఏ కుట్రలు కుతంత్రాలు. ఇవాళ ఎవరికి ఇచ్చిన 2,500 రూపాయలు గృహలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తాన్నారు, ఈ రోజు వరకు ఇవ్వలేదు. 500 రూపాయలు సిలిండర్ ఉచితంగా ఇస్తామంటే ఈ రోజు అందరికి లేదు, కేవలం వీళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామని ఈ రోజు మాట్లాడుతున్నారు. ఇక 200 యూనిట్ల కరెంటు ఉచితం అని చెప్పారు. ఇలా కాదంటే 200 యూనిట్లు అది కూడా వైట్ రేషన్ కార్డు ఉంటేనే, అది కూడా బిలో పావర్టీ లైన్ ఉంటేనే చెప్తా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఆ రోజు ఇంత విడమర్చి ఎలక్షన్ ముందు చెప్పిట్టే ఫలితాలు ఎట్లా ఉంటే అర్థమవుతుంది. ఇవాళ మరి ఏంటంటే చెప్పిన హామీలు నిలబెట్టుకోలేక, ఆ రాష్ట్రానికి అభివృద్ధి ఇన్కమ్ సోర్స్ వెతుక్కోలేక ఇలా కుడిదిల పడి పరిస్థితి. మనం చేస్తే రాజకీయం, ఎదురోళ్ళు చేస్తే కుట్రలు కుతంత్రాలను ఎలా అంటారండి? ఇప్పుడు కుట్రలు కుతంత్రాలు ఎందుకుంటే రాజకీయాల్లో రాజకీయమే. పత్రిక తిరిగేయండి, వినండి నేనేం చెప్తానంటే, మహిళలకు ఉచిత బస్సు అని చెప్పినారు మీరు. డిపోలోకి వెళ్ళి చూద్దాం పాండి, పక్కన ఆర్డినరీ కలర్ బస్సు కలర్ ఉంటుంది, ముంగల ఫేస్ మాత్రం డీలక్స్ ఎక్స్ప్రెస్ కలర్ లేచి మహిళలు బస్సు ఆపకుండా వాళ్ళు వదిలిపెట్టేసారు. ఎందుకంటే ఇది ఎక్స్ప్రెస్ బస్సు, ఇది ఆర్డినరీ బస్సు, ఇది డీలక్స్ బస్సు, ఇది సూపర్ లగ్జరీ. ఇవన్నీ ప్రతి ఒక్క బస్సుకు ఒక నిర్దిష్టమైన కలర్ ఉంటుంది బస్సులలో. మరి ఆ కలర్ ను మార్చి నువ్వు ఆర్టీసీ బస్సులో మహిళలు ఎక్కడిస్తలేవు ఇవ్వాలా అంటే, నువ్వు చెప్పిన ఉచిత బస్సు అని చెప్పి ఇలా రంగులు మార్చి వాళ్ళు ఎక్కడియకుండా చేస్తే మరి కుట్ర పడినట్ట కాదా చెప్పండి. ఒకసారి మీరు ఆలోచన చేయండి, వెళ్ళి లైవ్ లో చూద్దాం. బస్ డిపోకి వెళ్తాం, ఇప్పుడు ఏ బస్ డిపో అయినా సరే బస్సులో రంగులు మార్చిరా లేదా దానిపైన సమాధానం ఎవరు చెప్పాలండి? మరి కదా కాంగ్రెస్ పార్టీ ఇదే చేసే పని. నువ్వు ఏదైతే చెప్పినావో అది అమలు చేయని మేము చెప్తాను. ఇవాళ తెలంగాణ ప్రజలకు సుభిక్షంగా ఉండాలని కేవలం ఒకే ఒక్క పార్టీ, వాళ్ళ యొక్క మంచిని కోరుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు బాగుపడరు, తెలంగాణకు అన్ని సబ్బాడ వర్గాలను సంక్షేమ పథకాలు అందినాయి. ఈ రోజు సగం పథకాలు ఇచ్చుకుంటూ అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకించుకుంటూ మేము ఇచ్చినాం కదా, మేమే చేసినామని మాట్లాడడం తప్ప. సతీష్ అన్న, నువ్వు ఆ రోజు మంచిగా చైర్మన్ గా ఉండి చెప్పింటే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంటే ఈ రోజు అందరు పాపం ఇబ్బంది పడతారు. అదే మనకి ఇస్తాను ఆశ పెట్టుకొని ఓట్లు వేసారు కాంగ్రెస్ పార్టీకి. కేసీఆర్ గారు ఇవ్వలేదు, మరి రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఉన్న రైతులను పిలిపించి ధర్నా చేయించవే. అమెరికాలో ఉన్న రైతులను విమానం నుంచి దించి ధర్నా చేయించాలతోనా? తప్పకుండా అమెరికాలో ఉన్న ఉన్నారు కదా రైతులు, విమానంలో తెప్పించి ధర్నా మల్లారెడ్డి గారు అంటున్నారు. ఆ మల్లారెడ్డి గారే బీఆర్ఎస్ తో అంటిముట్టుగా ఉండి ఆ బీజేపీ వాళ్ళతో కలిసి తిరుగుతున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం బీఆర్ఎస్ బీజేపీలో పోతుంది సార్. రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మెయిల్ రాజకీయాలు, వెనతో పెట్టే విద్య. ఇవాళ చంద్రబాబు నాయుడు అక్కడ ఏం చెప్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అది చేస్తున్నారు. ఇద్దరు ఒకటి ప్రజలందరూ చూస్తున్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకి పెట్టింది బ్లాక్ మెయిల్ చేసింది ఎవరో మీకు తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండగా ఆంధ్ర కుక్కలు ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే అవుతారని, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లి ఆంధ్రలో పెట్టి ఆంధ్ర ప్రజలారా అని మాట్లాడింది తెలుసు. ఎందుకు సార్ ఈ మాటలన్నీ ఎవరికి చెప్తారు? రామ్మోహన్ గారు చెప్పండి. ఒక్క విషయం లేండి, యుద్ధ నీతి ఉంటుంది ఒకటి. ఆ యుద్ధం చేసేటప్పుడు ప్రత్యర్థి పార్టీలను ఏమర్చి దెబ్బ కొట్టే లక్ష్యం యుద్ధ నీతి. యుద్ధం చేసినాం ఆ రోజు తెలంగాణ కొరకు యుద్ధం, అస్తిత్వం కొరకు పోరాటం కాబట్టి నువ్వు మాట్లాడతావు. గొంగల్ గురి ముద్దు పెట్టుకొని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు.